నాలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు అని మీకు ఎప్పుడు అనిపించింది? లేదా వేరే వాళ్ళు ఎవరన్నా అరే నువ్వు కూడా బాగా చెయ్యొచ్చేమో అని ఎవరైనా చెప్తే డైరెక్టర్గా మారిపోయారా? అంటే సడన్గా ఒక రోజులో మారిపోయే సెటప్ కాదండి. అంటే వృత్తి కాదు ఇది. ఇదేంటంటే యాక్చువల్గా రాజ్ తరుణ్ ఇష్యూ అయింది కదా, సో మీకేమైనా మూవీ మీద ఎఫెక్ట్ పడిందా? అంటే ఫిల్మ్ మీద ఎఫెక్ట్ పడిందా అంటే ఎగ్జాక్ట్గా నేను సటన్గా చెప్పకపోయినా ఇష్యూ లేకపోయి ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేదేమో అనేది అయితే అభిప్రాయం అయితే ఉందండి. సో అంటే ఎందుకు అంటే ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు. సో రీసెంట్గా ఈ టాపిక్ వచ్చిందనమాట. సో రాజ్ తరుణ్ లావణ్య అఫైర్ అని చెప్పేసి బయటపడింది. సో మీకు సెట్లో ఎలా అనిపించేది రాజ్ తరుణ్ గారితో ర్యాపు? అంటే నేను నాతో ఎలా అంటే ఒకటండి, సో ప్రజెంట్ ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్తో మీకు మంచి న్యూస్తోనే ముందుకు వస్తాను ఈసారి. ఓకే. సార్ బేసిక్గా సీనియర్ ఆర్టిస్టులు అంతా మీ మూవీలోనే ఉన్నారు. సో బ్రహ్మానందం కానీ రామకృష్ణ కానీ, సో వీళ్ళందరితో మీకు ర్యాప్ ఎలా అనిపించింది? సో మీ మూవీ సెట్లో ఎలా ఉండేవారు? ఈ పెద్ద ఆర్టిస్టులు ఏంటండి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎంతో మందిని చూసేసి ఉంటారండి. దే ఆర్ వెరీ మచ్. అండ్ యాక్చువల్లీ చాలామంది అడుగుతూ ఉంటారు పెద్దవాళ్ళతో చేయటం చాలా కష్టం కదండి, కొత్త వాళ్ళతో చాలా ఈజీ ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ రివర్స్ అండి. సార్ రీసెంట్గా ప్రకాష్ రాజ్ గారు మన హిందూ దేవుళ్ళ గురించి కించపరిచినట్టు మాట్లాడారని చెప్పేసి టాక్ వచ్చింది. సో దానికి వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయిపోయారని చెప్పేసి అన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు దీని గురించి పూర్తిగా తెలియదండి. కించపరచడం అనేది ఏం తెలియదు నాకు. తెలిసిన వరకు వచ్చి ఏదో ఆయన ట్వీట్ ఏదో చేశారన్నారు కానీ రీసెంట్గా ఒక 6 months బ్యాక్ అనుకుంటాను సార్, ఇలానే బేబీ మూవీ సేమ్ మా దగ్గర చూసి కాపీ కొట్టేసి ఆ మూవీ తీశారని చెప్పేసి మీడియాలో వచ్చిందనమాట. అవునండి, అవును చూసాను నేను కామెంట్ చూసాను నేను కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి రామ్ భీమన గారు. రీసెంట్గా పురుషోత్తముడు మూవీ చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందండి. సో తనే మనతో పాటు ఉన్నారు. ఎలా ఉంది ఆ మూవీ గురించి, అసలు ఆ మూవీకి రాజ్ తరుణ్ని ఎందుకు హీరోగా తీసుకోవాలి, ఇవన్నీ అనేది తన మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. చూస్తుంటే అర్థమవుతుంది సార్, చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నారు. సో బేసిక్గా మేము ముద్దుగా ఉన్నామంటే మళ్ళీ బాగోదేమో. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు మీన్, నో ప్రాబ్లం. ఓకే సార్. సార్ మీ ప్రాపర్ ఎక్కడ అసలు? ప్రాపర్ గుంటూరు అండి. గుంటూరు. ఓకే. గుంటూరు ఎంత చదువుకున్నారు మీరు? నేను అనుకోకుండా డబుల్ మాస్టర్స్ చేశానండి. ఓకే సార్. ఎంఏ సైకాలజీ చేశాను. ఆ తర్వాత ఐర్లాండ్లో ఎంబీఏ చేశాను. తర్వాత లండన్లో డిఎఫ్టెక్ చేశాను. ఓకే. రీసెంట్గా ఎంఏ తెలుగు లిటరేచర్ చేయడం జరిగిందండి. ఓకే సార్. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నానండి. 10 years నుంచి. నాలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు అని మీకు ఎప్పుడు అనిపించింది? లేదా వేరే వాళ్ళు ఎవరన్నా అరే నువ్వు కూడా బాగా చెయ్యొచ్చేమో అని ఎవరైనా చెప్తే డైరెక్టర్గా మారిపోయారా? అంటే సడన్గా ఒక రోజులో మారిపోయే సెటప్ కాదండి. అంటే వృత్తి కాదు ఇది. ఇదేంటంటే యాక్చువల్గా డైరెక్షన్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ సబ్జెక్ట్స్, సో మెనీ స్కిల్స్. ఇవన్నీ కలిపితేనే ఒక డైరెక్టర్గా మనం రూపాంతరం చెందగలుగుతాం. అదేంటంటే ఒక రోజులో జరగదు. అది మనకేంటంటే చిన్నప్పటి నుంచి మనకు రావాలి. అది మనకి చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద. సో నేను చిన్నప్పటి నుంచి కథలు బాగా చెప్తా ఉండేవాడిని, స్కూల్ టైం నుంచి కూడా. ఓకే. స్కూల్లో 4th 5th క్లాస్ నుంచి కూడా ఏదైనా పీరియడ్ ఖాళీగా ఉంది ఏంటంటే మా టీచర్స్ వచ్చారు, రామ్ అందరు నోట్ మీద వెళ్ళేసుకోండి, అరే నువ్వు వచ్చేది నా కథ చెప్పరా అనేవాళ్ళు. సో అక్కడి నుంచి నేను కథలు చెప్పడం స్టార్ట్ చేస్తే నా కథలకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు స్కూల్లో. సో అప్పుడు స్టార్ట్ అయింది నేను కథలు చెప్పడం అనేది. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇప్పుడు క్లాస్లో ఒక 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. ఒక్కోసారి ఏదైనా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ లాంటివి జరిగితే 4-5 క్లాసులు కలిసి కూర్చోబెట్టినప్పుడు
ఒక 100-150 మంది కథలు చెప్పేవాడిని. ఓకే. సో దీన్ని ఇంకా పరిధి పెంచాలి, ఇంకా ఎక్కువ మందికి చెప్పాలి అంటే నాకు తెలిసి సినిమా ఈజ్ ద అల్టిమేట్ ఫార్మాట్ ఫర్ స్టోరీ టెల్లింగ్ యాక్చువల్లీ. సో ఐ థాట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాల మీద, సినిమా కథల మీద, ఈ డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్. ఒకటి నేర్చుకుంటా నేను ఇప్పుడు ఈ రోజున ఈ 3 సినిమాలు చేయడం జరిగింది. ఓకే. 3 సినిమాల్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం సార్? అంటే ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అనుకోండి మనకి, మీకు ఏ పిల్లోడు ఇష్టం అంటే ఒక తల్లి చెప్పలేదు. సో నాకు 3 సినిమాలు ఇష్టం అండి. అంటే ఏదైనా మనం చాలా ప్రేమించి ఇష్టపడితేనే ఒక ఫిల్మ్ని మనం పర్ఫెక్ట్గా బయటకు తీసుకురాగలుగుతాం, దాన్ని రిలీజ్ చేయగలుగుతాం. సో నేను చేసిన 3 సినిమాలకి చాలా మంచి అప్రిసియేషన్ అండి ఇప్పటిదాకా అయితే మాత్రం. నాకు ఏ ఫిల్మ్ కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఏదో ఒక డిపార్ట్మెంట్లో, ఏదో రైటింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేకపోతే నరేషన్లో, ప్రజెంటేషన్లో కావచ్చు. బ్లాక్ బస్టర్స్ కాకపోయినా నాకున్న పరిధి వరకు అయితే మాత్రం ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ ఫర్ ఆల్ మై 3 ఫిల్మ్స్ అండి. సో అన్ని సినిమాలు నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్సే. ఓకే. రీసెంట్గా అయితే పురుషోత్తముడు మూవీ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. సో రాజ్ తరుణ్ ఇష్యూ అయింది కదా, సో మీకేమైనా మూవీ మీద ఎఫెక్ట్ పడిందా? అంటే ఫిల్మ్ మీద ఎఫెక్ట్ పడిందా అంటే ఎగ్జాక్ట్గా నేను సడన్గా చెప్పకపోయినా ఇష్యూ లేకపోయి ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేదేమో అనేది అయితే అభిప్రాయం అయితే ఉందండి. సో అంటే ఎందుకు అంటే ఇండైరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే హీరో అనే ఇప్పుడు సినిమా అనే దానికి ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ లేని మనం ఫిల్మ్ని మనం బయటకు తీసాలనే సిచ్యువేషన్. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది, ఆడియన్స్ థియేటర్స్ దగ్గర రావడం చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. సో అలాంటి సిచ్యువేషన్లో ఆడియన్స్ అందరికీ తెలియాలి ఒక సినిమా వస్తుందని, వాళ్ళందరినీ మనం ఎక్సైట్ చేయాలి అంటే ప్రమోషన్స్ బాగా చేయాలి. దాంట్లో హీరో పాత్ర అన్నిటికన్నా ముఖ్యం. డైరెక్టర్కి ఎంత పాత్ర ఉంటుందో దానికన్నా డబల్ పాత్ర హీరోకి ఉంటుంది ఏ సినిమాకైనా సరే. సో దురదృష్టవశాత్తు పురుషోత్తముడు సినిమాకి రాజ్ తరుణ్ గారు అందుబాటులో లేరు. మాకు ఏ ప్రమోషన్లో ఏ పార్ట్లో కూడా ఆయన అందుబాటులో లేకపోవడం, అంతా మేమే మా టీమే భుజాల మీద వేసుకొని మేమే సొంతగా ప్రమోట్ చేసుకొని వెళ్ళటం. అయినప్పటికీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ని మేము ఊహించిన దానికన్నా 10 రెట్ల రెస్పాన్స్ని అయితే మేము చూసాము. ఆయన కూడా ఉంటే ఇంకొంచెం బాగుండి ఉండేదేమో అనిపించింది. సో దానివల్ల ఆయన ఆ వివాదం తాలూకు ఎఫెక్ట్ కొంచెం మా ఫిల్మ్ మీద ఉందనే చెప్పొచ్చు. ఓకే. సో రాజ్ తరుణ్ గారు ఆన్ స్క్రీన్ అయితే ఓకే, గుడ్ హీరో అని. సో రీసెంట్గా ఈ టాపిక్ వచ్చిందనమాట. సో రాజ్ తరుణ్ లావణ్య అఫైర్ అని చెప్పేసి బయటపడింది. సో మీకు సెట్లో ఎలా అనిపించేది రాజ్ తరుణ్ గారితో ర్యాపు? అంటే నాతో ఎలా అంటే ఒకటండి, పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ లైఫ్స్ యాక్చువల్లీ. సో ఒక మనిషి ఇంట్లో ఉన్నట్టు వీధిలో ఉండడు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నట్టు తల్లిదండ్రులు ఉండరు. ఎవ్రీబడి హ్యావ్ గాట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ద రూల్స్ అండ్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్ యాక్చువల్లీ. మా సినిమా వరకు అయితే మాత్రం హీ సపోర్టెడ్ వెరీ బెస్ట్ అండి. సో హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ గుడ్ పర్సన్. పేచి పెట్టడం కానీ లేకపోతే కనుక అసలు నేనే ఆశ్చర్యపోయాను. ఒక 20 సినిమాలు చేసిన హీరో బిహేవియర్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటుందా, ఎంత సపోర్టివ్గా ఉంటుందా అని నాకే ఫస్ట్లో చాలా. అంటే నేను 2 సినిమాలు కొత్త వాళ్ళతో చేశాను, నా ముందు 2 సినిమాలు. ఇది నా 3వ సినిమా. ఒక నోటి హీరోతో చేయటం నాకు ఇది మొదటి సినిమా. ఆయన ఇది మాది 22వ సినిమా. ఇది పురుషోత్తముడు ఈజ్ 22nd ఫిల్మ్. సో ఒక 20 సినిమాలు చేసిన హీరో అనే అతనికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన తాలూకు ఒక స్టైలింగ్ ఉండొచ్చు. బట్ ఆయన హీ అండర్స్టూడ్ ఒక కొత్త డైరెక్టర్ని ఎలా ఆయన ఎంకరేజ్ చేయాలి, లేకపోతే కనుక ఎలా సపోర్ట్ చేయాలి. వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అండి. వీ యూస్ టు కాల్ ఇంకా డార్లింగ్ అని మాట్లాడుకునే వాళ్ళం సెట్స్లో. ఏదైనా సరే ఏదైనా కష్టమైన సీన్ ఏదైనా వచ్చినా కూడా, లేకపోతే కనుక షెడ్యూల్స్ ఆ రోజు వర్కింగ్ డే బాగా లాంగ్ అయిపోతున్నా కూడా ఇద్దరం ఒక చిన్న డైలాగ్, చిన్న మాటతోనే ఇద్దరం అర్థం చేసుకొని ఎక్కడ చాలా స్మూత్ వర్కింగ్ ఉందండి. ఏ రోజు కూడా మేము చేసిన 70 రోజుల షూటింగ్లో, 75 రోజుల షూటింగ్లో ఏ రోజు మాకు కొంచెం కూడా 1% కూడా ఇబ్బంది కలిగించలేదు ఆయన. సో ఈ వాజ్ అ వెరీ నైస్ పర్సన్ అండి. ఓకే. బేసిక్గా మూవీలో పెద్ద మూవీలో యాక్ట్ చేసిన మన రామకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు సో రాజమౌళి డైరెక్షన్లో చేశారు. సో ఒక చిన్న డైరెక్టర్ ఇలా పిలిచారు. సో వెంటనే మీ మూవీలో యాక్ట్ చేయడం వల్ల ఎలా పాసిబుల్ అయింది అసలు?
అంటే అది పిలవగానే వెంటనే వచ్చి యాక్ట్ చేయటం ఉండదండి, దాని వెనక చాలా శ్రమ ఉంటుంది, చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. అయితే నేను మేము ఫస్ట్లో నేను కూడా ఇదే భయపడ్డానండి. ఇప్పుడు రాసుకోవటానికైతే మనం కథ రాసుకుంటాం, ఒక పాత్రలు రాసుకుంటాం, అద్భుతంగా డైలాగులు రాసుకుంటాం, ఎందుకంటే మన చేతిలో పని. దీన్ని ఒక అద్భుతమైన భారతదేశం గర్వించదగ్గ నటులను తీసుకొచ్చి దీంట్లో బిగ్గెస్ట్ ఆర్టిస్టులను పెట్టి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ తాలూకు బడ్జెట్, రెమ్యునరేషన్స్ ఆలోచించాలి, వాళ్ళ టైము, డేట్స్ ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ఈ కథలోకి వచ్చి అసలు ఆ పాత్ర దీనిలో ఈ కథలోకి అవసరమా కాదనేది ముందు ఆలోచించాలి మనం. సో ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత మేము డిసైడ్ అయ్యి లేదు ఈ పాత్రకి వాళ్ళు ఉంటేనే మనకు ఇది న్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు, పెద్ద ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు దే డోంట్ లుక్ ఫర్ మనీ. వాళ్ళు డబ్బుల కోసం చేయరు, ఎందుకంటే వాళ్ళు వెల్ ఆఫ్ బాగా సంపాదించేసి ఉంటారు, బాగా వెల్ సెటిల్డ్ అయి ఉంటారు. వాళ్ళకు ఒక పేరు వచ్చేసిన తర్వాత ఏం చూస్తారంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్, ఆ పాత్ర గొప్పదా మంచిదా కదా అని చూస్తారు. ఏదో ఒకటి చేసేద్దామని అనేది పోతుంది. స్టార్టింగ్లో ఏంటంటే మనం నిలబడాలి, కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, జనాలకు తెలియాలి, టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి చిన్నదా పెద్దదైనా సరే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి చేస్తాం. వాళ్ళే ఎక్కడో ఎవరెస్ట్లో కూర్చున్న వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళ కథ చూస్తారండి, కథ వాళ్ళ పాత్ర చూసుకుంటారు. నాకు తెలిసి దే లైక్ ద సబ్జెక్ట్ సో మచ్. కథ చాలా పెద్ద కథ, చాలా సిన్సియర్గా రాసుకొని చాలా చాలా పరిధి చాలా ఎక్కువ ఉన్న కథ. వాళ్ళ పాత్రలు కూడా, దాని తాలూకు డైలాగులు కూడా వాళ్ళని చాలా ఎక్సైట్ చేసి నేను చెప్పొచ్చు. నాకు డైరెక్ట్గా వాళ్ళు చెప్పింది అదే. సో మురళీ శర్మ గారు లాంటి వాళ్ళు కూడా మా సినిమాలో డైలాగ్ని ఆయన కొన్ని డైలాగ్స్ని ఆయన తీసుకొని పెద్ద డైరెక్టర్తో షేర్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని ఆయనే చెప్పారు. ఈ డైలాగ్ చాలా బాగా అనిపించింది రామ్, నేను పలానా డైరెక్టర్తో మాట్లాడితే బాగుందన్నారు అని. సో ఆ కథ మాటలు వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసి ఉండొచ్చు, అదొక రీజన్ అని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు ఇంతకుముందు యాడ్ షూట్స్ కూడా చేసేవారు. సో అక్కడి నుంచి ఇలా మూవీ డైరెక్షన్కి ఎంచుకున్నారా, లేదంటే ఎలా సార్? లేదండి, యాడ్ షూట్స్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఇవన్నీ మనం డైరెక్షన్లో భాగమే. ఏదైనా సరే మనం కెమెరాతో ఒక కథని చెప్పాలి. సినిమా అనేది 2.5-3 గంటల్లో చెప్తే, షార్ట్ ఫిల్మ్ అనేది ఒక 15 నిమిషాల్లో చెప్తే, యాడ్ ఫిల్మ్ అనేది 1-2 నిమిషాల్లోనే చెప్పాలి. సో అక్కడ మన టాలెంట్ అనేది ఏ ప్రక్రియలో ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాము అనేది మనకు తెలియజేస్తుంది. సో ఫిల్మ్ డైరెక్టర్ అవడం అనేది ఎవరికైనా అంతిమంగా అదే గోల్ ఉంటుంది. సో ఈ ప్రయాణంలో వచ్చే ఈ చిన్న ఏదైనా సరే యాడ్ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, మనకు ఫిల్మ్ మేకింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్స్ యాక్చువల్లీ. సో అలా చేసుకుంటూ వచ్చి ఫిల్మ్స్లోకి రావడం జరిగింది. సూపర్ సార్. బేసిక్గా డైరెక్టర్ అవ్వాలంటే ఎంతో టాలెంట్, అలాగే ధైర్యం ఉండాలి. ఎగ్జాక్ట్లీ, నిజంగానే కరెక్ట్. సో మీరు 3 మూవీస్ చేశారు. సో ఫస్ట్ మూవీ రివ్యూ ఎలా అనిపించింది? ఒకవేళ ఫ్లాప్ అయిన తర్వాత అయ్యో ఇది ఫ్లాప్ అయిపోయింది, సో నేను ఇలా బాధపడుతూ కూర్చుంటే సెట్ అవ్వదని చెప్పేసి అని మీకంటూ తోడుగా ఎవరైనా ఉన్నారా, లేదంటే మీకు మీరే ఓన్గా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మూవీ ఏదైనా సరే తీయాలని చెప్పేసి అనుకున్నారా? అంటే ఎలా ఉంటుంది ఏంటంటే, ఫిల్మ్ డైరెక్టర్స్ లైఫ్ ఈజ్ ఏ కంప్లీట్లీ ఇట్స్ కమ్ ఫ్రమ్ అనదర్ వరల్డ్ అని చెప్పొచ్చండి. మిగతా ఆర్గనైజేషన్స్, మిగతా రంగాల్లాగా ఉండదు ఫిల్మ్ మేకింగ్ అనేది. సినిమా ముఖ్యంగా దర్శకుడి లైఫ్ ఎలా ఉంటుంది అంటే, సినిమా చేస్తున్నంతసేపు అతను ఒక రాజులా ఉంటాడు. సినిమా తేడా కొట్టిందంటే మాత్రం ఎవరు పట్టించుకోరు. సో అంటే ఎట్లా ఉంటుందంటే, ఓన్లీ సక్సెస్ స్పీక్స్ యాక్చువల్లీ. పైగా నేను యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అండి నేను. అయితే ఇంత చదువుకున్నవాడు సినిమాల్లోకి వెళ్తున్నారు అంటే, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యామిలీ దగ్గర నుంచి అందరిలో ఒక రకమైన విచిత్రమైన భావన ఉండేది. ఏంటి వీడి పిచ్చెక్కిందా ఏంటి అనే భావనలో చూసేవాళ్ళు. స్టార్టింగ్లో నన్ను కూడా చూసేవాళ్ళు. మా మదర్ అయితే పాపం వీడికి బుద్ధి మానుకోవాలని చెప్పి దేవుడికి పూజలు కూడా చేసేసేది. సినిమాల్లోంచి సినిమాలు వదిలేసేయాలి అని. ఎందుకంటే ఫారెన్లో మంచి చదువుకున్నాడు, మంచి సఫిస్టికేటెడ్ లైఫ్, అద్భుతంగా ఉంది. ఇక్కడ సినిమాలు అంటే అన్ని కష్టాలు ఉంటాయి. ఎప్పుడు సినిమా వస్తుందో తెలియదు, సినిమా వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయో రావో తెలియదు, సినిమా కష్టపడి తీసిన తర్వాత ఆడుతుందో లేదో తెలియదు, ఆడిన మన దాకా డబ్బులు వస్తాయో లేదో. సో ఇవన్నీ చాలా స్టెప్స్ దాటుకొని వెళ్ళాలి. ఇలాంటి సమయంలో మనకి అండగా ఉండాల్సింది ఫ్యామిలీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది సినిమాల్లో చూపించినట్టుగా ఫ్యామిలీని వదిలేసేసి, లేదా ఫ్యామిలీకి ఒక డెడ్ లైన్ ఇచ్చేసేసి సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. సో అదేంటంటే అది ఆవేశంగా, స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్స్ ఏమో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో టైమ్ బౌండ్ ఫర్ ఫిల్మ్స్ అండి. ఒక్కొక్క డైరెక్టర్కి
1 yearలో డైరెక్టర్ అయితే ఒక అతనికి 10-15 ఏళ్ళు పట్టచ్చు, ఇంకొక అతను ఎప్పటికీ డైరెక్టర్ కాలేకపోవచ్చు. వీ డోంట్ నో ఇట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేయటం, నన్ను అర్థం చేసుకోవటం, ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోవటం. సో దానివల్ల ఏం జరిగిందంటే నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదండి. హమ్ తుమ్ అనే ఫిల్మ్ చాలా చిన్న బడ్జెట్లో చేసాం. ఆ బడ్జెట్ వరకు ఆ ప్రొడ్యూసర్కి ఆయన ఓకేగా అయిపోయిన తర్వాత కూడా డైరెక్టర్కి ఇంకో ఫిల్మ్ పరిగెట్టుకుంటా రావాలి అనేదే సక్సెస్ మంత్రం. అప్పుడే అతను సక్సెస్ అయినట్టు. లేదు మళ్ళీ వెతుకుతున్నాడు అంటే కనుక మళ్ళీ ఈ ప్రయాణం విక్రమార్కుడు బేతాళుడు కథలాగే తయారవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే నేను డిసప్పాయింట్ అవ్వలేదు. కానీ డిసప్పాయింట్ అంటే ఒక చిన్న ఒక కొన్ని రోజులు ఉంటుందండి ఆ ఫీల్. అరే మనం సంవత్సరం కష్టపడి పనిచేసాము. ఇప్పుడు ఒక స్టూడెంట్ సంవత్సరం రాత్రింబోళ్ళు పనిచేసి చదివితే రిజల్ట్స్ వచ్చి అది ఫెయిల్ అయిపోయింది అని బాధపడతాడు. కానీ మళ్ళీ ఇంకా సెప్టెంబర్ ఉందిగా మార్చిపోయినా అనే ఒక పాటలో ఉన్నట్టుగా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఎప్పుడు ఉంటుంది, ఒక కథ తర్వాత ఇంకో కథ ఎప్పుడు ఉంటుంది. అలాగే మనం భవిష్యత్తు మీద ఎప్పుడైనా సరే ఆశాజనకంగా ఉండాలి. పాజిటివ్గా ఉంటే జరిగినవన్నీ గుణపాఠాల్లాగా నేర్చుకుంటా వెనకేసుకుంటా ముందుకు వెళ్తానే ఉంటామే ప్రాసెస్. బేసిక్గా ఒక మూవీ తీసిన తర్వాత అది హిట్ అయిపోతే కనుక ప్రొడ్యూసర్ని పెట్టడానికి ముందుంటా అని చెప్పేసి అంటారు. వన్స్ ఫెయిల్ అయిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా ఆలోచిస్తాడు, ఫస్ట్ సినిమాని ఇలా తీశాడు అంటే నెక్స్ట్ మూవీకి నేను ఎలా ఛాన్స్ ఇస్తాను అని. ఎగ్జాక్ట్లీ, అవునండి, కరెక్ట్. సో అప్పుడు ఎలా అనిపించింది సార్ మరి మీకు? అది నేను చెప్పినట్టుగా నా ఫస్ట్ ఫిలిం చూసిన తర్వాత ఇప్పటికీ నా ఫస్ట్ ఫిలిం తాలూకు సీన్లు ఇప్పటికీ యూట్యూబ్లో తిరుగుతూ ఉంటాయండి. సో ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్. అయితే ఎలా ఉంటుందంటే అండి, ఐ కేమ్ ఫ్రమ్ థియరటికల్ బ్యాక్గ్రౌండ్. నేను డిఎఫ్ టెక్ చేసి ఫిల్మ్ కోర్స్ చేసి నాకు తెలుసు ఐ నో ద గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ యాక్చువల్లీ. సో నేను కథ చెప్పినా కూడా నాతో ఒక అరగంట మాట్లాడుతున్నా కూడా ఆ ప్రొడ్యూసర్స్కి అర్థమవుతుంది ఈజ్ ఎలిజిబుల్ ఫిల్మ్ మేకర్ అని. సో సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ హిట్. ఒక్కోసారి హిట్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క డైరెక్టర్కి ఇంకో సినిమాకి పట్టుకోవడానికి 4-5 ఏళ్ళు పట్టచ్చు. ఒక్కోసారి ఒక డైరెక్టర్ ఫ్లాప్ అయినా నెక్స్ట్ రోజు ఇంకో సినిమా పడతాడు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మన ప్రయత్నం ఎలా ఉంది, సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తున్నాం లేదా, నిజంగా మనం ఈ ఫీల్డ్లోకి సూట్ అవుతాం లేదా అనేది ఫస్ట్ మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. వన్స్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, ముందు మనకు నమ్మకం లేకపోతే మన మొహంలో ఆ కళ్ళలేకపోతే దేవుడి మొహం వేసుకున్న ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఏం కన్విన్స్ చేయలేం. సో వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు బి పాజిటివ్ అనేది నా ఉద్దేశం అండి. మీకంటూ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ డైరెక్టర్లో? ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్పిరేషన్ అండి. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది అలా కాదు, కానీ ఐ అడోర్ సో మెనీ డైరెక్టర్స్ అండి. నేను చాలా మంది డైరెక్టర్స్ని ఇష్టపడతాను. ఇన్స్పిరేషన్ అనేది ఒక చిన్న సింపుల్గా అట్లా చెప్పేసేసి మనం ఆయన ఫాలో అవుతున్నట్టుగా కాదు. నాకు ఐ అడోర్ సో మెనీ డైరెక్టర్స్ అండి. నాకు దాసనారాయణరావు గారి దగ్గర నుంచి, రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి, కోదండరామరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా వస్తున్న రాజమౌళి గారు, సుకుమార్ గారు, శ్రీను వైట్ల గారు దాకా అందరినీ, వాళ్ళందరూ ఏ ఫిల్మ్ చాలా కొత్తగా బాగా తీస్తే నేను వాళ్ళకి టెంపరీగా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఐ లైక్ టు అబ్జర్వ్ డైరెక్టర్స్ అండ్ ఐ లైక్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. ఇంకా మీరు హాలీవుడ్లో కూడా మూవీస్ తీశారు, అలాగే టాలీవుడ్లో తీశారు. ఈ రెండింటిలో కంపారిజన్ చేస్తే ఎక్కడ బెటర్ అనిపించింది, ఐ మీన్ మంచిగా అనిపించింది, గుడ్ ఫీలింగ్? అంటే నేను హాలీవుడ్లో సినిమాలు తీయలేదండి. హాలీవుడ్లో సినిమాలకు వర్క్ చేశాను. నేను యూకేలో నేను హాలీవుడ్ ఫిల్మ్స్ వర్క్ చేశాను, నేను లాక్ చేశాను కూడా. సో ఏది బెటర్ అంటే బెటర్ అనేది మనం ఇప్పుడు అమెరికాలో బాగుంటుందా, ఇండియాలో బాగుంటుందా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నచ్చే వాళ్ళకి ఇండియా బాగుంటుంది. మంచి హై లైఫ్ కావాలన్న వాళ్ళకి యూకే నచ్చుతుంది. ఫిల్మ్ ఫీల్డ్ వచ్చేప్పటికి దే ఆర్ సో మచ్ అడ్వాన్స్డ్ అండి. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు. టెక్నాలజీ పరంగా చాలా చాలా షార్ప్ ఉంటారు. ప్లానింగ్ పరంగా చాలా ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళు. సో మనం వాళ్ళతో పోల్చుకోకూడదు. కానీ బట్ నాకు ఇక్కడ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్, ఇండియన్ ఫిల్మ్స్లో ఏంటంటే అండి ఒక రకమైన ఇమోషన్ అవుట్ ఉంటుంది. మన అనే ఒక కల్చర్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతాము. అక్కడ ఏంటంటే రొడ్డగొట్టుడు ఉంటుంది. అంటే ఏదైనా ఒక చిన్న యాక్షన్ ఫిల్మ్ ఉంటుంది, లేకపోతే సైఫై ఉంటుంది, లేకపోతే కనుక ఇంకేదన్నా సూపర్ హీరోస్ ఫిల్మ్స్ మీద లాగుతూ ఉంటారు. మన దగ్గర ఏంటంటే డైవర్సిటీ ఎక్కువ అండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒకే రాష్ట్రం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటే దేశం, ఒకటే కల్చర్, ఒకటే దేవుడు ఉంటారు. మనకి 25 స్టేట్లు, 100 మంది దేవుళ్ళు, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, వీటిలోంచి మనం కొత్త కథలను పుట్టించగలుగుతాం.
మన అమ్మమ్మల తాతయ్యలు చెప్పిన కథతో ఇంకో 500 ఏళ్ళు కూడా సినిమాలు సరిపడా కథలు మన దగ్గర దొరుకుతాయి, వాళ్ళ దగ్గర దొరకవు అట్లాగా. సో ఏంటంటే టెక్నాలజికల్గా వాళ్ళని మనం ఫాలో అవ్వచ్చు, వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. డైవర్సిటీ పరంగా అయితే కనుక మన ఇండియన్ కల్చర్, ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగుంటుందండి. చాలా దట్స్ వెరీ రియలీ గుడ్. ఓకే, మీరు ఆల్రెడీ కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారని చెప్పేసి అన్నారు కదా. సో మీకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో యాక్టింగ్ ఫీల్డ్లో ఎందుకు తక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు? ఆల్రెడీ మీరు యాక్ట్ చేశారు కదా సార్. అంటే నేను యాక్టర్ అవుదామని, యాక్టింగ్ పెద్ద హీరోలాగో పెద్ద క్యారెక్టర్ కాదండి. సినిమాకి పని చేస్తూనే అవి చిన్న చిన్న క్యారెక్టర్స్, ఎందుకంటే ఇప్పుడు అరెడ్డి దగ్గర చిన్న స్పార్క్ ఉంది, చిన్న క్యారెక్టర్ కదా, 3 సీన్లు అరే మనం పెట్టేసేయండి అన్నప్పుడు వర్క్ చేయటమే. కానీ అదేదో యాక్టర్గా అవ్వాలి అని చెప్పి నేను వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి చేసిన సినిమాలు కాదు అవి. నేను పనిచేస్తున్న సినిమాల్లోనే యాక్ట్ చేశాను అవి అవన్నీ. సో కాబట్టి ఐ మెయిన్లీ ఇంటూ డైరెక్షన్ అండ్ రైటింగ్ అండి. యాక్టింగ్ అంటే అది సరదాగా చేసింది అది. ఓకే, బేసిక్గా ఏ డైరెక్టర్ అయినా కానీ ఒక స్టోరీ రాస్తుంటే పర్టికులర్గా ఆ స్టోరీని బట్టి ఓకే ఈ హీరోని పెడితే బాగుంటుంది కథ అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ఒకవేళ ఇప్పుడు కథ అనుకున్న తర్వాత ఈ హీరోని అన్న తర్వాత ఆ హీరో ఈయనకి యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ఏ హీరోని పెడితే ఇట్లా ఆలోచిస్తారా, లేదంటే ఎలా అనుకుంటారు సరిగా? ఏంటంటే దేర్ ఆర్ 2 types ఆఫ్ మెంటాలిటీస్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వాట్ ఎవర్. కొంతమంది రైటర్లు కొన్ని కథలు ఈ సినిమాకి ఈ హీరో అని 2-3 ఆప్షన్స్ పెట్టుకుని ఇలాంటి వాళ్ళు అయితే బాగుంటారు అని రాసుకుంటారు. కొంతమంది కథలు రాసుకొని దానికి హీరోని ఎత్తుక్కుంటారు. సో నా వరకు అయితే మాత్రం పలానా హీరో ఈ సినిమాకి అనేది అయితే ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉండేది కాదు. ముందు నాకు పలానా కథలో పలానా సిద్ధార్థ్ అనే అతను హీరో అంటే నాకు వాడే అల్టిమేట్ హీరో. నా సినిమాలో పలానా శిల్ప అనే అమ్మాయి హీరోయిన్ అయితే నాకు తనే ఏంజెల్, ఇంకా అది తనే ఇంకా నా హీరోయిన్. వాళ్ళలోకి సమంత వస్తుందా లేకపోతే ఇంకెవరిని హీరోయిన్ వస్తుందా నాకు నెక్స్ట్ అది. నేను తన్ని హయ్యెస్ట్ ఫామ్లో ఎలా అయితే నేను రాసుకోవాలో చూపించాలో అలా హీరోయిన్ అయినా కావచ్చు, ఏ పాత్ర అయినా సరే నేను నా బ్రెయిన్ ఎంతవరకు సపోర్ట్ చేయగలిగితే అంతవరకు, కథకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు రాసుకొని పెట్టుకుంటాను నేను. ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మోడ్యులేషన్, వాళ్ళ స్టైల్ మారుతుంది, కానీ ఆ సోల్ ఏదైతే ఉంటుందో ఆ సోల్ మారకూడదు కూడా. ఇప్పుడు మనం ఒక హీరో తండ్రి పాత్ర ఉంది, కొడుకు మీద విపరీతమైన ప్రేమ, చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు, అతనితో కొన్ని రోజులు గడుపుదాం ఉన్న టైంకి టక్మన ఒక రాత్రిలో అతను మాయమైపోయాడు. అతను కొన్ని రోజులు, అతను కొన్ని నెలలు అతనికి అందుబాటులో ఉండవు. ఆ తండ్రి పడే వేదన, ఆ బాధ, దాంతోపాటు ఆ పెద్దరికం, ఇవన్నీ నిలుపుకుంటా ఆ పెయిన్ పడే ఏదైతే ఆత్మ ఏదో ఉంటుందో అది మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా చేయనివ్వండి, అది బ్రహ్మానందం గారు చేస్తారా, ప్రకాష్ రాజ్ గారు చేస్తారా, మురళీ శర్మ గారు చేస్తారా అనేది తర్వాత. మనకు కావాల్సిన ఫీల్ అయితే మాత్రం ఇదే. సపోజ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్, నేను చెప్పిన క్యారెక్టర్కి ప్రకాష్ రాజ్ గారు అనుకోండి, ఓహో ఆయనది ఒక రకమైన స్టైల్ ఉంటుంది, ఆ పాత్రను ఆ స్టైల్లోకి కొంచెం మౌల్డ్ చేయగలగాలి. మురళీ శర్మ గారు అయితే ఒకలా మోల్డ్ చేయగలగాలి, రావు రమేష్ గారు అయితే ఇంకోలా మోల్డ్ చేయగలగాలి. కానీ లోపల ఉన్న ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఆ ఇమోషన్ మారకూడదు. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇమోషన్ బేస్డ్ పాత్రలు కథ ముందు రాసేసుకుంటాను, ఆ తర్వాత మనం ఆర్టిస్టులను వెతుక్కుంటాం. ఓకే, సో ప్రజెంట్ ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్తో మీకు మంచి న్యూస్తోనే ముందుకు వస్తాను ఈసారి. ఓకే.